ఆమె ఒక ప్రముఖ యూట్యూబర్. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకుంది. ఎప్పుడో చురుగ్గా చిలాకీగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ యూట్యూబర్ మరణం ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపగా ఆమె ఫ్యాన్స్ హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. ఇంతకీ ఆమె మరణానికి గల కారణం ఏంటి? ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఆమెను ఎవరైనా ప్లాన్ చేసి మర్డర్ చేశారా? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన వెంపాతి మధుమతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. తెల్లదేవరపల్లికి చెందిన ఫోటోగ్రాఫర్ బొల్లిపోగు ప్రతాప్తో మధుమతికి పరిచయం ఏర్పడింది. ప్రతాప్కు అప్పటికే వివాహం కాగా అతడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. మధుమతి ప్రతాప్ల పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారితీసింది. వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసించేవారని ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇప్పుడు ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం సృష్టించింది. మధుమతి మరణం ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది. అంతకుముందు మరి ఏమున్నాయో వాళ్ళిద్దరి మధ్య అట్లా నాకైతే తెలియదు. ఏంటమ్మా అని చెప్పి నన్ను అడిగిస్తే కూడా నన్ను కూడా నెట్టేసి వెళ్ళిపోయాడు. మా పాపని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళింది అనేది మాకు తెలియదు. ఇవాళ తెలిసింది శవం అయినట్టు. అసలు ఏం జరిగింది ఎంత జరిగింది అనేది మాకు తెలియదండి. మా వాడు నాకు ఫోన్ చేసినది కూడా మాకు తెలియదు. వాడు ఏం చేశాడో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా బిడ్డను చంపేశారు. ఉరి పెట్టుకున్నాడు తెలిసింది మాకు. అయితే వాళ్ళు రాత్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంటండి. అతని భార్య, తల్లి, తండ్రి, ఇతను అందరూ కలిసి మరి రాత్రి 2 గంటలప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొని మరి ఏం గొడవ జరిగిందో తెలియదు. తర్వాత మా మాతగారి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టారంట. మాతగారు ప్రార్థనకి వెళ్ళిన టైంలో మరి వాళ్ళు ఎంతమంది వచ్చి అమ్మాయిని చంపి ఉరేసినట్టుగా మేము భావిస్తున్నామండి. ఎవరండి ఉరేసింది? ఎవరు? బొల్లిపో ప్రతాప్, ఆయన తల్లి, ఆయన తండ్రి. రాత్రి వాళ్ళ మధ్య ఏం జరిగిందో రాత్రి 2:30కి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడంట. వాళ్ళ సమక్షంలో మరి ఏం జరిగిందో తెలియదు. తెల్లారి పొద్దున్నే 11-12 టైంలో మా అత్తగారు ప్రార్థనకి వెళ్ళే టైంలో మరి వాళ్ళే వచ్చి అమ్మాయిని చంపి ఉరిపెట్టుకుందని చెప్పి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట. అప్పటికే చనిపోయిందని చెప్పి డాక్టర్ నిర్ధారించడం అయింది. ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్ హృదయాలను కూడా ఆమె మృతి తీవ్రంగా కలిచివేసింది. తమ కుమార్తెను ప్రతాపే వెంట తీసుకెళ్లి ఎవ్వరికి అనుమానం రాకుండా ఉరేసి చంపేశాడని తల్లిదండ్రులు వెంపాతి పాపారావు, లావణ్య ఆరోపిస్తున్నారు. ప్రతాప్ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మధుమతి తల్లిదండ్రులు. మధుమతి మృతిపై విసన్నపేట పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. డాక్టర్ గారు చనిపోయిందని నిర్ధారించారు. తర్వాత మేము వేరే ఫ్రెండ్ బంధువుల ద్వారా తెలుసుకున్న విషయం. మాకైతే వాళ్ళు ఎటువంటి విషయం తెలియజేయలేదు. తీసుకెళ్ళినోడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కానిస్టేబుల్ గారు డీకంపోజ్ అవుద్ది, కేసు తర్వాత రాసుకోవచ్చు, సెవెన్ అయితే ముందు అక్కడ దాంట్లో పెడదామని చెప్పి బెనర్జీ గారు అనే కానిస్టేబుల్ గారు తీసుకెళ్ళమంటే పంపించేసాం. మీరు కంప్లీట్ వచ్చారు?